నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ బిన్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, ఒకసారి మీ కోర్సెస్ గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. ఎస్ మేడం, మన దగ్గర 3 లెవెల్స్ కోర్స్ ఉన్నాయి. అవి మనం చాలా సార్లు రిపీట్ చేసాం. ఇప్పుడు మెయిన్ గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది డిసెంబర్ ఆల్రెడీ మనకి మంత్ అయిపోతే ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2024 లో కంటిన్యూ అయిన ఏ ఫీజులు ఇప్పటిదాకా కంటిన్యూ అయితే ఉన్నాయి ప్రతి కోర్స్ కి. 2025 వస్తే మాత్రం చేంజెస్ మీకు ఎందుకంటే మారిపోతుంది. కాబట్టి ఈ మంత్ లో ఎవరైతే ఎన్రోల్మెంట్ అవుతారో పాత కోర్సులతోనే మీరు 2025 కూడా చదువుకోవచ్చు. దాంట్లో 3 లెవెల్స్ లో ఉన్నాయి కోర్సులు. ఒకటి వచ్చి ఫౌండేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, న్యూమరాలజీ సంబంధించిన బేస్ పర్ఫెక్ట్ గా పడుతుంది. నెంబర్ 2 వచ్చేసి 30 డేస్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్, మీకు 90% న్యూమరాలజీ కవర్ అయిపోతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లాస్ట్ వచ్చేసి మీకు పక్కా కమర్షియల్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ విత్ సాఫ్ట్వేర్ సపోర్ట్. ఇక్కడ ఒక 5 యాప్స్ మీకు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తాను అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నేర్చుకుంటే మీరు ఫర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకునే మార్గం ఓపెన్ అయిపోతుంది. దాన్ని మీరు డైలీ ఒక 1 hour టైం కేటాయిస్తే చాలు. నిరుద్యోగులు ఉండొచ్చు, అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్, మెయిన్ గా హౌస్ వైఫ్స్, మహిళలే మహారాణులు, వీళ్ళకి ఎప్పటి నుంచో మనం ఆఫర్ ఇస్తా ఉన్నాం. వీళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ప్లాన్ చేసాం. మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు, మీకు దాని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. కింద నెంబర్ స్కూల్ అవుతుంటే కాల్ బ్యాక్ చేయొచ్చు. ఎస్ గురుగారు, మనం అయితే కుబేర మంత్ర సిరీస్ అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి కుబేర మంత్ర సిరీస్ 249. మనం ఈ కుబేర మంత్ర సిరీస్ లో లక్కీ మొబైల్ నంబర్స్ గురించి అయితే ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి సిరీస్ 9 లాస్ట్ సిరీస్. గురుగారు, నంబర్ 9 సిరీస్ వాళ్ళకి ఏ మొబైల్ నంబర్ అయితే లక్కీయో చెప్తారో గురుగారు? ఓకే, ఇది ఇప్పుడు మనకి ఆకా సిరీస్ అని చెప్పొచ్చు. ఇది ఎవరైతే 9/18/27 9/18/27 డేట్లో జన్మిస్తారో వీళ్ళని మనం 9th సిరీస్ అంటారు. కానీ ఇది మంచి డేర్ నెంబర్. ఈ నెంబర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోలేరు. అందుకే మనకి మన హిందూ సాంప్రదాయ ఒక లైన్ చెప్తుంది ఎప్పుడు కూడా, మన హైందవ సిద్ధాంతం, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. లక్ష్మీదేవి కావాలంటే నువ్వు ధైర్యం, నీ దగ్గర ధైర్యం లేదనుకోండి, నీ దగ్గర రాదు లక్ష్మీదేవి. తిరిగిపోయిన వేస్ట్, నీ దగ్గర పోయినా కూడా ఏం చేయలేడు, వేస్ట్ అని. అంటే డబ్బులు ఏం చెప్తాయంటే నువ్వు బాగుపడటం కాదు, నీ ద్వారా కొంతమంది జీవితాన్ని ఇవ్వగలగాలి. అది ద వాల్యూ ఆఫ్ ది మనీ. అంతేగాని ఒట్టిగా నీ దగ్గర కుప్పలు నువ్వు స్టోర్ చేసుకుంటే అది కాదు. దాని ద్వారా నువ్వు ఇతరులకు ఏం జీవితం ఇస్తావు అనేది కాదు. ఈ నెంబర్లు ఎవరైతే జన్మిస్తారో మంచి డేర్గా ఉంటారు, హైట్, పర్సనాలిటీ, మంచిగా 6 feet, తర్వాత మంచి కండబలం, గుండెబలం. కండబలంతో పాటు గుండెబలం, కొంతమంది కండాలు ఉంటాయి, గుండెబలం ఉండదు. సో వీళ్ళకి కండబలం, గుండెబలం 2 ఉంటాయి. మంచి డేర్ నెంబర్ అంటారు. అధిపతి కుజుడు అయినప్పటికీ దీనికి ఇండైరెక్ట్ గా మనం సూర్యుడు, చంద్రుడు, మనం ఎట్లాగా మనం నెంబర్లకి దేవతల్ని అటాచ్డ్గా మనం అనుకుంటామో, ఈ నెంబర్కి మనం హనుమాన్జీ నెంబర్ని యాడ్ చేస్తారు. మనకి సౌత్ పోతున్నాం అంటే దీన్ని మంగళ నెంబర్ అంటారు, మంగళ కారకుడు అంటారు. అంటే మంగళం, అమంగళం అనేది మనకి మన సాంప్రదాయంలో మంచిని చెడును సూచించేది. సో ఇది మంగళదాయకమైన నెంబర్, చాలా పవర్ఫుల్ నెంబర్. ఈ నెంబర్లో మనకి ఆంజనేయ స్వామి దీనికి అధిపతిగా ఉంటాడు. దీంతో మనం ఎప్పుడు కూడా మంచినే చేయాలి, చెడుని చేస్తాను కుదరదు. న్యూమరాలజీలో దీన్ని సైనిక అధ్యక్షుడు నెంబర్ అనుకున్నట్టు. అంటే దీనికి మనకి ఇప్పుడు సైన్యాధిపతి, ఒక రాజుకి సైన్యాధిపతి ఎలా ఉంటాడో అలా ఉండే నెంబర్. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ నెంబర్. దీంట్లో ఎవరైతే జన్మిస్తారో దీనికి లక్కీ నెంబర్స్ చాలా సూచించబడి, దీంట్లో పర్ఫెక్ట్ నెంబర్ని మీరు చూజ్ చేసుకొని దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం కోపాన్ని తెప్పించే నెంబర్, ఎప్పుడు కూడా అగ్రెసివ్, ముక్కు మీద కోపం ఉండే నెంబర్ ఇది. కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండాలంటే మంచి నెంబర్ తీసుకోవాలి. దీంట్లో ఎప్పుడు కూడా మళ్ళీ ఈ 4, 5, 6 సున్నా లేకుండా చూసుకోవాలి. లాస్ట్లో 4, 5, 6 ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు అసలు దొరకట్లేదు, చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఈ 4, 5, 6 ఉండే నెంబర్లు. కనీసం 5, 6 లేదా 4, 6 లేదా 2, 6 లాస్ట్కి, లేదంటే కనీసం 0, 6, 0, 5 అలాంటి అయినా ఉండేటట్టుగా చూసుకుంటే మంచి ఎక్సలెన్స్గా మీకు వర్కౌట్ కావడానికి పనిచేస్తుంది మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ సరిగా లేదనుకోండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. చాలా మంది చూసుకోండి, కొన్ని నెంబర్లు ఉంటాయి డేంజరస్ నెంబర్లు, 38 టోటల్ రావడం, 48, 58 వచ్చే నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా న్యూమరాలజీ సూసైడ్ నెంబర్స్ అంటారు వీటిని. సో ఈ నెంబర్లు ఉండే వాళ్ళు బాగా ఆందోళనకు గురవుతూ ఉంటారు, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంలో బాగా సంచలితానికి గురవుతూ ఉంటారు. చంచలంగా ఉంటారు, ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు వీళ్ళు, రకరకాల మనసు మారుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మీరు 9/18/27లో జన్మిస్తారో లక్కీ నెంబర్ ప్రాసెస్ ఈజ్ దేర్. మీకు మామూలుగా నెంబర్ స్కూల్ అయితే ఉంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు, మీకు అన్ని విధాలు లేట్ అనేది జరుగుతుంది. మంచి నెంబర్ తీసుకోండి, సూచించినట్టుగా అద్భుతంగా దూసుకెళ్ళండి. మీరు ధైర్యస్తులే,
కానీ మీకు సపోర్ట్ గా ధైర్యం లేకపోతే ఇబ్బంది అయింది. ఓకే ఈ మొబైల్ నెంబర్ అనేది మనకి ప్రతిదానికి ప్రామాణికం కాబట్టి ఈ మంచి నెంబర్ను వాడండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. సో మీకు రానున్న కాలం కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకనంటే 2025 వీలే అది 9 నెంబర్ 2+4 2+2+5 9 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళే హీరోలు ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మంచిగా చూసుకోకండి. నెక్స్ట్ ఇయర్ మీదే కాబట్టి ఈ లోపే మంచి నెంబర్ పెట్టుకోండి, అద్భుతంగా చూసుకోండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, గురుగారు చెప్పినట్టుగానే మీ నంబర్ కరెక్ట్ ఉందా లేదా అనే డౌట్ మీకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి అయితే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్ లక్కీయా కాదా అని కూడా మీకు డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ.